అందరికీ ఈ చల్లని సాయంత్రం వేళ మీ అందరికీ కూడా మన వాగ్దేవి వార్షికోత్సవ సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. వాగ్దేవి అంటే జ్ఞానానికి, వాక్శక్తికి, చదువుకి, సంగీతానికి దేవత అయిన సరస్వతీదేవి. అలాంటి సరస్వతీదేవి ముద్దు బిడ్డలైన చిన్నారులకి, ఆ చిన్నారుల కన్నా తల్లిదండ్రులందరికీ కూడా మీ అందరికీ కూడా మన వాగ్దేవి స్కూల్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో భవ, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. ఒక్కసారిగా ఆదర్శవంతమైన ఉపాధ్యాయ వృత్తిలో దానికి ఎంతో వన్నె తెచ్చినటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మన భారతదేశ రెండవ రాష్ట్రపతిగా అధిరోహించినటువంటి ఆయన్ని స్మరించుకోవటము ఈ సందర్భంగా చాలా ముఖ్యమైనది. సో ఆయన అన్న మాటలు ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం. తరగతి గది ఒక ప్రసూతి గది, జ్ఞానానికి జన్మనిచ్చేందుకు. తరగతి గది ఒక శ్మశాన వాటిక, అజ్ఞానాన్ని ఖననం చేసేందుకు. తరగతి గది ఒక కర్మాగారం, జాతి భవితను నిర్మించేందుకు. తరగతి గది ఒక న్యాయస్థానం, సరైన నిర్ణయాలు తీసుకునేందుకు. ఇదంతా కూడా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు తన జీవితానుభవాలతో చెప్పిన మాట. అలానే సీమను చూసి క్రమశిక్షణ నేర్చుకో, భూమిని చూసి ఓర్పును నేర్చుకో, చెట్టును చూసి ఎదుగుదలను నేర్చుకో, ఉపాధ్యాయుని చూసి సుగుణాలు నేర్చుకో. సో ఇంతటి పవిత్రమైనటువంటి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈనాటి బాలల్ని మీరు సమర్థవంతంగా తీర్చిదిద్ది రేపటి ఆదర్శ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు మీరు చేస్తున్న ప్రయత్నాలన్నిటికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నిజంగా ఈరోజు మనందరికీ కూడా చాలా ప్రత్యేకం. చదువుతో పాటు ఆటపాటలు, కళలు, సాంస్కృతిక కార్యక్రమాలలో మన ప్రతిభను ప్రదర్శించడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. మన ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో, విద్యార్థుల కృషి ఫలితంగా మన పాఠశాల ఈసారి మంచి విజయాలు సాధించింది. ఈ విజయం వెనుకను ఉపాధ్యాయుల కఠోర శ్రమకు, క్రమశిక్షణకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈ పాఠశాల అభివృద్ధికి, గ్రేహౌండ్స్ పిల్లల ప్రగతికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి డీజీ ఆపరేషన్ శ్రీ అనిల్ కుమార్ గారికి మనందరి తరపున కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సాంకేతిక రంగంలో వస్తున్న విప్లవాత్మకమైన మార్పులకు అనుగుణంగా అధునాతన పద్ధతులను అవలంబించి విద్యాబుద్ధులు నేర్పించాలని ఉపాధ్యాయులను కోరుచున్నాను. విద్యార్థులకు చదువుతో పాటు నైతిక విలువలను కూడా బోధించాలి. క్రీడలు, ఇతర రంగాల్లో కూడా ప్రావీణ్యం కల్పించి వారిని ఉత్తములుగా తీర్చిదిద్ది తల్లిదండ్రుల తరపున ఉపాధ్యాయులను కోరుచున్నాను. అప్పుడే వారు నేటి బాలలే రేపటి ఆదర్శవంతమైన భావి పౌరులుగా తీర్చిదిద్దగలుగుతారు. ఈనాడు మనం ఉన్నటువంటి పోటీ ప్రపంచంలో ప్రతి దగ్గర కూడా ఎక్కడ కూడా పోటీ 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 ప్రపంచం. అయితే ఈ పోటీ ప్రపంచం తట్టుకోవాలంటే కేవలము మనము ఉపాధ్యాయుల మీద మాత్రమే బాధ్యతను వదిలేయకూడదు. ఇంటి దగ్గర మన తల్లిదండ్రులు కూడా నిరంతర పర్యవేక్షణ, అంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత ఎలా ఉన్నాడు, పాప ఎలా ఉంది, బాబు ఎలా చదువుతున్నాడు. సో నిరంతర పర్యవేక్షణ ఉంటే నిజంగా మంచి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఏదో మనము పేరెంట్స్ టీచర్ మీటింగ్ రోజు వచ్చేసేసి మా వాడికి మ్యాథ్స్లో ఇన్ని మార్కులు వచ్చినాయి, ఇంగ్లీష్లో ఇన్ని మార్కులు వచ్చినాయి, సైన్స్లో ఇన్ని మార్కులు వచ్చినాయి, తెలుగులో వచ్చిన మార్కులు అని అక్కడ డిస్కస్ చేయడం కాదు. ప్రతిరోజు కూడా ఉపాధ్యాయునికి తరగతి గదిలో ఎంత బాధ్యత ఉందో తల్లిదండ్రులకు కూడా ఇంటి వద్ద అంతే బాధ్యత ఉంటేనే మీ పిల్లలు మంచి ఆదర్శవంతమైనటువంటి జీవితాలకి వాళ్ళు ఎదుగుదలవుతారు. కాబట్టి ఇది ఎంతో అనుభవంతో మీ అందరికీ కూడా ఒక సూచనగా నేను ఇస్తున్నాను. ఇక్కడ చాలా ఎంత మనము పాఠశాలలో చెప్పినప్పటికీ కూడా ఇంటి వద్ద మీరు ఇచ్చే క్రమశిక్షణ వాళ్ళకి మీరు తొలి గురువు కావాలి.
ఈ యొక్క వాగ్దేవి స్కూల్ని మరింత అభివృద్ధి పదంలో తీసుకునేందుకు మీ వంతు సహాయ సహకారాలు అందించి ఈ యొక్క వాగ్దేవి స్కూల్కి మంచి పేరు ప్రతిష్టలు తేవాలి. అలాగే ఉపాధ్యాయులు కూడా మరింత మనం ఈ పోటీ ప్రపంచంలో మనతోటి స్కూల్స్ ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు ఏ పద్ధతులను అవలంబిస్తున్నారు, వాళ్ళని తట్టుకొని ఎదగాలంటే మన పిల్లలు కూడా పోటీ ప్రపంచంలో వెళ్ళాలంటే ఏ విధంగా ముందుకు రావాలి అనే విధంగా ఆలోచించి ఇప్పుడున్న పరిస్థితుల్ని ఎదుర్కొని సమర్థవంతంగా పోటీ ప్రపంచంలో నిలదొక్కునేలా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఇక్కడ బిగినింగ్, ఎక్సలెన్స్ బిగిన్స్ అంటే మన పునాది ఎంత గట్టిగా వేస్తే అంత భావితరాలకి ఎంత చక్కటి జీవితాన్ని ఇవ్వగలుగుతాం. కాబట్టి పునాది స్ట్రాంగ్గా ఉండాలంటే మీరందరూ కూడా పోటీ ప్రపంచంలో నుండి పరిస్థితులను అర్థం చేసుకొని పిల్లలని చక్కగా ఆల్రౌండ్ డెవలప్మెంట్, నాట్ ఓన్లీ స్టడీస్, ఎటువంటి మానసిక ఒత్తిళ్లకు లోనవ్వకుండా ఏ పరిస్థితినైనా ఎదుర్కొని వాడు పోటీ ప్రపంచంలో నిలదొక్కునేందుకు మీరంతా కూడా సహాయ సహకారాలు అందిస్తారని మళ్ళా ఒక్కసారి మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం థ్యాంక్ యూ అనడం. Thank you so much, sir, for your inspiring and motivational words. Now I request our Honorable GC Training, sir,